రవికుమార్ అనే వ్యక్తి స్వామివారి సొమ్మును చోరీ చేస్తే అతను దొంగ అవుతాడు. నువ్వేం చేసావు? అతని ఆస్తుల్ని స్వామివారికి ఇచ్చి నువ్వు దాతం చేసావు. దొంగని దాతగా కన్వర్ట్ చేసావు. ఆ అధికారం నీకెవరిచ్చారు? భూమన కరుణాకర్ రెడ్డి. ఒక దొంగని దాతగా మార్చే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు టీటీడీ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు సర్వాధికారివా? వెంకటేశ్వర స్వామి కన్నా శక్తిమంతుడివా? గోవిందరాజులు స్వామి కన్నా నువ్వు పరాక్రమవంతుడివా? నీకు ఉన్న అర్హత ఏంటి? టీటీడీ చైర్మన్ పదవి జగన్మోహన్ రెడ్డి ముష్టిగా పడేస్తే తీసుకున్నవాడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్య మతస్థుడు తనకు కావాల్సిన మనిషి కావాలి అని ఎత్తుక్కొని నీకు ఇచ్చాడు ఆ పోస్టు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నేను వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితోటి వచ్చిన ఆగ్రహం కారణంగా నేను ఇన్ని పరుషమైన పదజాలాలు వాడుతున్నాను తప్ప నాకు అవసరం లేదు. నాకు ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం ఏముంది? భూమన కరుణాకర్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం ఉంది.